ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. నేను వాక్యం చదువుతున్నప్పుడు మీరు కూడా దాన్ని వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మరి చూడండి. మీరందరూ కూడా చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద దానబలిగా అర్పించమని చెప్పెను. ప్రేమంటే వాళ్ళారా, మరి ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మరి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడంట. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించాడంట. మరి ఏమని పరిశోధించాడంటే, ఇక్కడ నీకు ఒక్కగైన కుమారుడైనా మరి నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా పర్వతము అక్కడ నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళి నీ కుమారుని దానబలిగా అర్పించమని చెప్పి అబ్రహామును మరి ఇక్కడ దేవుడు పరిశోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమంటే వాళ్ళారా, మనం ఆలోచించినట్లయితే రక్షించబడిన తర్వాత విశ్వాస జీవితంలో విశ్వాసులకి అనేకమైన పరిశోధనలు వస్తాయి, అనేకమైన టెస్టులు వస్తాయి, అనేకమైన పరిశోధనలు వస్తుంటాయి. దేవుడు పరిశోధన చేస్తాడు. పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో మనము విశ్వాసములో ఎలాగా ఉంటున్నాము అనేది దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరిశోధన చేస్తాడు. ప్రేమంటే మనం ఆలోచించినట్లయితే మరి పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధన అనేది దేవుడు పరిశోధన చేస్తాడు, పరీక్ష చేస్తాడు. మరి శోధన అనేది ఎవరు వస్తుంది, ఎట్లా వస్తుందంటే సాతాను ద్వారా శోధనలు వస్తాయి, సాతాను ద్వారా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ సాతాను తీసుకొచ్చేవి. అయితే దేవుడు పరిశోధన చేస్తే, పరీక్షిస్తే, ఆ పరీక్ష మనం నిలబడి మనం కానీ ఆ పరీక్షను కానీ నెగ్గగలిగితే, ఆ పరీక్షలో మనం కానీ పాస్ అయితే, ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితే మనకు 100 మార్కులు వస్తాయి, 100కు 100 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ అబ్రహామును దేవుడు పరిశోధన చేస్తాడు. ఒక్కగానే ఒక కుమారుని ఇస్సాకును నాకు బలిగా, నువ్వు ప్రేమించు కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలని చెప్పి అన్నాడు. పరిశోధన చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. కానీ ఆ విషయంలో అబ్రహాము ఏం చేస్తాడంటే ఏమాత్రము కూడా జంకకుండా, వెనక అడుగు వేయకుండా అబ్రహాము దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయటానికి అబ్రహాము ఏం చేశాడు, తన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాడు, బలపరుచుకొని ఆ ప్రకారంగా చేయగలిగినాడు. చేయటం ద్వారా అబ్రహాము దేవుడు పెట్టిన టెస్ట్లో, ఆ పరీక్షల్లో అతను ఏమైనాడంటే పాస్ అయినట్లుగా మనము ఈ యొక్క ఉదయకాలంలో చూస్తున్నాం. అవును, దేవుడు చెప్తాడు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే ఆయన అబద్ధికుడు కాదు. ఎందుకంటే మనల్ని పరిశోధించినప్పుడు, మనల్ని టెస్ట్ చేసినప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది, ఎంత ఉన్నది, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నేను పెట్టే పరిశోధనలో, టెస్ట్లో వారు నిలుస్తారా, నిలవరా, చేస్తారా, చేయరా, దీంట్లో జీవిస్తారా, జీవించరా, విశ్వాసం నుండి నాకు దేవుడు వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు కుమారుడే కావాలా, నా బిడ్డే నాకు కావాలా, నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నాకు ఒకగాను కుమారుడైనా 100 సంవత్సరాలకి
నేను ప్రేమించు ఇస్సాకు కుమారుడు ఎంతగా ప్రేమించిన ఆ కుమారుడు నాకు వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి నేను పుట్టాడు కాబట్టి నేను ఇవ్వను బలి ఇవ్వను, దేవుడు చెప్పింది నేను చేయను అని చెప్పి అనలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో మనము మొదటి వచనం నుంచి 11వ వచనాలకు మనం చదివినప్పుడు 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దానికి అనుసరిస్తున్నాడు దేవుడు. అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 12వ వచనం చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయవేయకమో అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనక్కి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనినో. ప్రేమంటే వాళ్ళారా మనం గమనిస్తున్నట్లయితే దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయటానికి అబ్రహాము తన కుమారుడిని కట్టెలు తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, మరి పనివారిని తీసుకున్నాడు, గాడిని తీసుకొని మోరే పర్వతానికి వెళ్ళారు. బలిపీఠం కట్టారు. అబ్రహాం ఇస్సాకు బలిపీఠం కట్టారు. బలిపీఠం మీద ఇస్సాకుని తన చేతులు 2 వెనక్కి కట్టి ఆ బలిపీఠం పెట్టి బలి అర్పించేదానికి కత్తెత్తాడు, నరికేదానికి కత్తెత్తాడు, బలి అర్పించేదానికి కత్తెత్తాడు. అప్పుడు దేవుడు ఏమంటుండంటే, అబ్రహాము ఆగు, ఏమంటుండంటే, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతను ఏమీ చేయకము, నీకొక్కడైనా నీ కుమారుని నాకు నీ కుమారుని నాకు ఇయ్యక వెనక్కి తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడు, ఇందువల్ల నాకు కనపడుచున్నది. అవును ప్రేమంటోలారా, దేవునిలో మనం జీవించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనకు అన్ని మేలుకారంగా చేస్తాడు, వీడేది చేయడు. కాబట్టి మన దేవుడు మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని పరీక్ష చేసినప్పుడు, మనల్ని పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో మనము ప్రభువుకు మాదిరికారంగా జీవించే వరం ఉండాలా, ప్రభువులో మనం ఉండేవరం ఉండాలా. నీ విశ్వాస జీవితం ఎంత, నీ భక్తి ఎంత, నీ భయం ఎంత అనేది అక్కడ దేవుడు నిన్ను పరిశోధన చేస్తున్నాడు. అబ్రహామును పరిశోధన చేస్తున్నాడు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో కూడా నీకు కష్టతరంగా ఉంటుంది. యేసుప్రభు అంటే, యేసుప్రభు మార్గం అంటే, యేసుప్రభులో జీవించాలంటే, యేసుప్రభుని నమ్ముకొని ఆయనలో భక్తిగా జీవించాలంటే కష్టంగానే ఉంటాయి. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, అన్యాయాలు చేయకూడదు, ఇతరు కార్యాలు చేయకూడదు, చెడ్డ కార్యాలను చేయకూడదు. మరి ప్రభువుకి నమ్మకం ఉండాలి. ఎన్ని మనం చూసినప్పుడు చాలా కష్టతరంగానే ఉంటుంది. అయినా అవన్నీ విడిచిపెట్టేసి ప్రభు మనకు చెప్పింది చేస్తే ఎంతో మనకు సులువుగా, ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. కాబట్టి మరి అబ్రహామును పరిశోధన చేశాడు. కానీ ఆ పరిశోధనలో అబ్రహాం ఏం చేశాడో విజయాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి నువ్వు నేను కూడా మరి మన విశ్వాస జీవితాన్ని మనల్ని కాపాడుకుంటూ మన ప్రభువుకు మాదిరిగారిగా జీవించినప్పుడు దేవుడు అబ్రహామును ఎట్లాగా ఆశీర్వదించాడు దేవుడు, అలాగే నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు వాక్యాన్ని దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడానికి స్తోత్రంలో యేసయ్యా, ఇదే కాలంలో మాతో మాట్లాడాలంటే వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అనేక మంది కూడా లైన్లో వింటున్నప్పుడు వారు కూడా విని మారు మనసు పొంది రక్షించబడటానికి అబ్రహామును మీరు పరిశోధించినట్లుగా దేవా, మరి అబ్రహాం పరిశోధనలో ఎంతగా ఆ పరీక్షలో విజయాన్ని పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాం. అలాగే మరి మా విశ్వాస జీవితంలో మేము కూడా అబ్రహాంలాగా ఉండటానికి సహాయం చేయమని, మహిమ తెచ్చుకుంటారని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.